గేమ్లు ఓ ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబాన్ని మింగేశాయి. వ్యసనాన్ని అధిగమించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ వ్యక్తి తన ప్రాణాలను తీసుకోవడమే కాకుండా భార్య, ఇద్దరు పిల్లలను చేజేతులా చంపుకోవడం సిద్దిపేట జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో తాజాగా పలు విషయాలు వెల్లడయ్యాయి. జిల్లాలోని చిన్నకోడూరు మండలం రామునిపట్లకు చెందిన ఆకుల నరేష్ 2013లో ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాడు. లక్ష్మీ, రాములు దంపతులకు ముగ్గురు కుమారులు కాగా వారిలో నరేష్ పెద్దవాడు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ వద్ద గన్మ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నరేష్కు కోహెడ మండలం ఎర్రగుంటపల్లికి చెందిన చైతన్యతో వివాహమైంది. వారికి 7 ఏళ్ల కుమారుడు రేవంత్, 5 ఏళ్ల కుమార్తె హితశ్రీ ఉన్నారు. చైతన్య సిద్దిపేటలోని ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుండగా అదే స్కూల్లో వారి పిల్లలు కూడా చదువుకుంటున్నారు. అయితే నెల క్రితం వరకు సిద్దిపేటలో అద్దె నివాసంలో ఉన్న ఆయన ఇటీవలే కుటుంబంతో సహా రామునిపట్లకు మకాం మార్చాడు. కొన్నాళ్లుగా ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి భారీగా అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలోనే 3 నెలల కిందట తన వాటాగా వచ్చిన వ్యవసాయ భూమిలో సుమారు 30 గుంటలను విక్రయించగా 24,80,000 రూపాయలు వచ్చాయి. అయినా మరో 50 లక్షల రూపాయలకు పైగా అప్పులు ఉండడంతో వాటిని తిరిగి చెల్లించే మార్గం లేక సతమతమైన నరేష్ దారుణానికి ఒడిగట్టాడు. నిన్న ఉదయం ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లిన నరేష్ కలెక్టర్ సెలవులో ఉండడంతో ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. దారి మధ్యలోనే భార్యకి ఫోన్ చేసి స్కూల్కి బస్సులో వెళ్లొద్దని, తానే బైక్పై దిగబెడతానని చెప్పాడు. కాగా సర్వీస్ పిస్తోల్ కూడా తనతో పాటే తెచ్చుకున్నాడు. ఇక ఇంటికి వచ్చిన ముందుగా భార్యను, ఆ తర్వాత పిల్లలను పిస్తోల్తో కాల్చి చంపాడు. చివర్లో తాను కూడా కాల్చుకుని కుప్పకూలాడు. ఇక వారి ఇంట్లో నుంచి శబ్దం రావడంతో గమనించిన ఇరుగు పొరుగు వారు ఆయన సోదరుడికి సమాచారం అందించారు. వెంటనే తన స్నేహితుడితో కలిసి ఇంటికి వచ్చిన అతను రక్తపు మడుగులో పడి ఉన్న 4 మృతదేహాలను చూసి కంగుతిన్నాడు. ఆ తర్వాత పోలీసులకు ఘటనపై సమాచారం అందించాడు. ఇక విషయం తెలిసిన పోలీస్ కమిషనర్ శ్వేత ఘటనా స్థలానికి వారి మృతదేహాలను చేరుకొని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఆమె తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిద్దిపేట హాస్పిటల్కు తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపడతామని కమిషనర్ శ్వేత చెప్పారు. ఇక వీరి మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 11:15 ప్రాంతంలో సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్కి సంబంధించిన ఆకుల నరేష్ 2013 బ్యాచ్కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఇంకా అయితే లభించలేదు. పూర్తి విచారణ అనంతరం మిగతా వివరాలు అందరికీ తెలియజేయబడతాయి.